గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 18న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అప్లికేషన్ తీసుకొని ఇవన్నీ పట్టా భూములుగా మారుస్తాం. గోపాలపట్నం నుండి సబ్బవరం వరకు వెళ్లే నూతన బస్సు సర్వీస్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా 89వ వార్డు మీదుగా పోయే ఈ బస్సు 14 గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని గణబాబు అన్నారు. నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ ప్రోటోకాల్ కన్వీనర్ బాలా రాజేశ్వరరావు, 89వ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, జనసేన పార్టీ వార్డు అధ్యక్షురాలు పెతకం శెట్టి వేణుకుమారి, టీడీపీ అధ్యక్షుడు గవరా విజయ్ తదితరులు పాల్గొన్నారు. పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చందన్నారు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఏదైతే ఈరోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఎన్ఎస్టీఎల్ రోడ్డు డైవర్షన్ కానీ మనకు ఉండేటువంటి సదనం అప్పలనాయుడు గారి మార్గం కానీ ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ నగరు, పాత గోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా ఇది విశాఖ నగరానికి చేరుకుంటుంది. మరలా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాత గోపాలపట్నం అదే చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం ఇలా నరవ మీదుగా సబ్బవరం చేరుకునేటువంటి బస్సు. రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు నడపబడుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఉన్న చిత్తశుద్ధి ఇచ్చిన హామీలపై లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే పోరాటం తప్పదని విద్యాసాగర్ రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వసంత్ సురేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కనాడు కూడా దృష్టి సాగిస్తారు. పంటలు పండుతున్న రైతులు ఎంతోమంది కష్టపడుతున్నారు. వ్యవసాయ పెట్టుబడి వస్తుందని చెప్పి వాళ్ళు పైసలు ఎట్లా ప్రభుత్వం ఇస్తుంది కానీ చెప్పి పెద్దలు కూడా దగ్గర పెట్టుకోలేదు. ఆ విధంగా రైతులకు ఎంతో కష్టమవుతుంది. దాని లేదు పోతే రుణమాఫీ ఎన్నో ఆంక్షలు చూసిన బట్టి పేపర్లు నిజమైతున్న వాతావరణం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ రుణమాఫీ ఏదైతుందో అది ఉన్న వాళ్ళకి ఇవ్వని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వని ఎన్నో ఆంక్షలు పెట్టి ఆ రుణమాఫీ కూడా ఎటువంటి ఆలోచిస్తాం. మీకు శాతగాని వాగ్దానాలు ఎందుకు చేస్తున్నాం? 2 లక్షల రుణమాఫీ చేస్తామంటారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటారు. ఇదివరకు అది లేదు. ఏది కూడా ఒక్కటి కూడా అమలుగా అయిందంటే ఏం లేదు. ఏమన్నా
ఉచిత బస్సులు మేము ప్రయాణికులు మహిళలకు ఇచ్చినామని చెప్పి సంతోషపడుతుంది. కానీ ఆ మహిళలే వాళ్ళే అంటున్నారు అనవసరంగా ఇచ్చినాం, మాకు ఏదైనా మహిళలకు తిప్పటి టికెట్ పెట్టమంటే కానీ పెట్టి మాకు పంచాయతీ పెడుతున్నాం అని చెప్పే విధంగా ఇచ్చిన స్కీమ్ ఉన్నారు. ఇటు యువకులను చూస్తే వాళ్ళు ఆందోళన చేస్తున్నాం. హైదరాబాద్ అర్ధరాత్రి పూట మన అశోక్ సంఘటన జరిగింది, ధర్నా చేస్తున్నాం. వాళ్ళకు ఉద్యోగాలు సంవత్సరానికి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట చెప్తాం. కానీ మాట ఏ ప్రభుత్వం కూడా చేయలేని మాటలు, ఏ ప్రభుత్వం ఉన్నా చేయని పనులు ఇలా చెప్పి ఇలా ప్రజలకు వచ్చి ఇలా మోసంతో ప్రజలను మోసం చేస్తారు కనుక ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలి. ఈ ఎమ్మెల్యేల బెదిరింపులు మానేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తీసుకోవాలి. వాళ్ళకి ఏమైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండో, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో మేమేమో అనుభవించలేదు, మా టికెట్ రాలేదని ఇట్లా బాధపడడం వాళ్ళు ఎవరు ఉంటే తీసుకోవాలి. కానీ వాళ్ళని భయపెట్టించుకుంటా భయప్రాంతం చేసి మాత్రం తీసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. మంచిది కాదు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను మలావత్ పూర్ణ దర్శించుకున్నారు. అంజన్న ఆలయంలో పూర్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పూర్ణని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి. సో అదే భాగంగా నేను ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద ఉండాలని దర్శించుకోవడం జరిగింది. నా ఫ్యూచర్లో కూడా నేను నాలాంటి ఇంకో 1000 మంది అమ్మాయిలను అబ్బాయిలను ఎవరైనా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తయారు చేయాలనేది నా లక్ష్యం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న మహిళను బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా కిరాణా షాప్ ముసుగులో సునీతాదేవి అనే మహిళ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాల నుండి 9.5 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గంజాయిని అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వరకట్న వేధింపులు తాళలేక అరుణ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ లో చోటు చేసుకుంది. 2017లో ఎర్రగళ్ల గోపి అనే వ్యక్తితో అరుణకు వివాహం జరిగింది. తరచూ అదనపు కట్నం కోసం వేధించడం వల్లే అరుణ ఆత్మహత్య చేసుకుందని ఆమె తరపు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న బాచిపల్లి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.